దర్శకుడు కోడి రామకృష్ణకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కన్నీటి నివాళులర్పిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ నిన్న కన్నుమూశారు. కాసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలిస్తారు. ఆ తర్వాత అంతిమ యాత్రగా మహాప్రస్థానానికి తీసుకెళ్తారు. కోడి రామకృష్ణ గారు చనిపోయారు అనేటువంటి వార్తని మేము జీర్ణం చేసుకోలేకపోతున్నాం. అందరితో ఒక మంచి మిత్రుడిగా మా అందరితో కలిసిమెలిసి తిరిగిన రామకృష్ణ గారిక లేరు అన్న నిజాన్ని మేము నమ్మలేకపోతున్నాం. దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాలుగా కలిసిమెలిసి ఉన్నాం. మేమందరం కూడా ఆయన ఎదుగుదలను పూర్తిగా చూసిన వ్యక్తిగా నాకు చాలా ఆత్మీయ మిత్రుడైన మా బ్యానర్లో కూడా భారతంలో బాలచంద్రుడు, పెళ్ళాన్ని చెప్తే వినాలి, నేను 2 మంచి సినిమాలు తీసి మా సంస్థ కూడా ఎంతో లాభం తెచ్చిపెట్టిన వ్యక్తి. కోడి రామకృష్ణ గారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఏ సినిమాకి కూడా ఎక్కువ ఖర్చు పెట్టనిచ్చేవారు కాదు. ఎందుకంటే అంత ఖర్చు మనం సింపుల్గా తీద్దామండి, చిన్న ఆర్టిస్టులతో తీద్దామండి, కొత్త ఆర్టిస్టులతో తీద్దామండి అని చెప్పి అనేవారు తప్ప దీనికి ఈ సినిమాకి ఆ హంగులు కావాలి, ఈ హంగులు కావాలి, ఇంత ఖర్చు పెడదాం, అంత ఖర్చు పెడదాం అని ఇప్పుడు అనేవారు కాదు. తర్వాత ఏ నిర్మాత దగ్గర కూడా నాకు ఇంత రెమ్యూనరేషన్ కావాలని ఎవరి దగ్గర అడిగేవాడు కాదు. ఎంత డిమాండ్ ఉండి, ఎంత బ్రహ్మాండంగా, ఎంత బిజీగా ఉన్న రోజుల్లో కూడా నాకు సినిమాకి ఇంత కావాలని ఈ రోజున ఏ నిర్మాతని అడగల. ఇచ్చిన డబ్బులు పుచ్చుకున్నారు తప్ప నాకు ఎంత ఇచ్చారేంటి, ఇది ఇవ్వలేదు ఏమిటి అని ఏ రోజున కూడా అడిగేవాడు కూడా కాదు. ఈజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్. తీసిన మొదటి సినిమా 2 సినిమాలే సంవత్సరం చోటు ఆడేటట్టుగా చేశాడు ఆయన. స్టూడెంట్ డేస్ నుంచే, పాలకొల్లో ఉన్నప్పటి నుంచే ఆయనకి నాటకాల మీద చిన్నప్పటి నుంచే, స్కూల్లో చదువుకునే రోజుల నుంచే నాటకాలు రాయటం, నాటకాలు ఆడటం, నాటకాలు డైరెక్ట్ చేయటం. ఆ అలవాటుతో గురువుగారు దాసరి నారాయణరావు గారితో పాటు చెన్నైకి వచ్చి అక్కడ అనేక చిత్రాలకు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా పనిచేసి చాలా ఎర్లీ ఏజ్లోనే డైరెక్టర్ అవటం. డైరెక్టర్ అయిన తర్వాత నుంచి మళ్ళీ వెనుదిరగాలు చూడవలసిన అవసరం లేకపోయింది. అన్నేళ్ళు కూడా బిజియెస్ట్ డైరెక్టర్గా పనిచేసింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఏ దర్శకుడు చేయనని సినిమాలు ఒక గురు శిష్యులిద్దరూ దాసరి నారాయణరావు గారు అలాగే కోడి రామకృష్ణ గారు చేశారు. దాదాపు 150 సినిమాలు చేసిన డైరెక్టర్లు ఏ భాషలో కూడా లేరు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేరు. మళ్ళీ వారు సాధించిన రికార్డుని అధిగమించడం ఎవరి వల్ల కూడా కాదు. ఖచ్చితంగా అది చిరస్థాయిగా వాళ్ళ పేరునే, వాళ్ళిద్దరి పేరునే ఆ రికార్డు అలాగే ఉండిపోతుంది. ఒక మంచి కుటుంబ స్నేహితుడిని, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం కూడా, పద్మగారన్న కూడా చాలా సొంత తోబుట్టులాగా ఉంటుంది ఆవిడ.